హంసకథలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ సరదాగా గమ్మత్తుగా జరిగే కథలో దాగి ఉన్నటువంటి మన ఒక నమ్మకం గురించి నేను మీకు తెలియజేస్తాను. ఆ కథ ఏంటి అంటే అనగనగా ఒక రైతు ఉంటాడు. ఆ రైతు చాలా అమాయకుడు అన్నమాట. అమాయకుడు కాదు, మొండివాడు, మూర్ఖుడు. తను ఏమనుకుంటే అది తన మీద తనకు నమ్మకం, భగవంతుడి మీద నమ్మకం ఎక్కువ అన్నమాట. సరే, వర్షాకాలం వస్తుంది, ఇక మనంతా పొలం దున్నాలనుకున్నప్పుడు ఇంకా ఎవరు మొదలుపెట్టరు. కానీ ఈ రైతుకి ఎందుకు బాగా తన మనసు చెప్పేదంటే ఇవాళ వర్షం కురుస్తుంది, నువ్వు దుక్కి దున్ని రెడీ చేసుకుని పొలాన్ని అన్నట్టుగా ఒక సంకేతం మనసు కనిపిస్తుంది. మన సిక్స్త్ సెన్స్ అంటాం. అలాగే ఆ రైతుకు కూడా అనిపించి అప్పుడు కూర్చుని రెండిట్లు పెట్టి అక్కడ దుక్కి దున్నడం మొదలుపెట్టిన తర్వాత ఆ రైతు రామయ్య, వాడి పేరు. ఆ రామయ్య అలా దున్నుతుంటే ఆకాశ మార్గాన స్వర్గాధిపతి, అలాగే అన్ని దిక్కులకి అధిపతి అయినటువంటి ఇంద్రుడు, అలా దేవేంద్రుడు అలా వెళ్తుంటే కింద ఆ అమ్మాయికి రైతుని చూసేసరికి జాలిపడి, ఇంద్రుడి కంటే కొంచెం మరి అతనికి స్వర్గాధిపతి ఉంది కదా, కొంచెం అహంభావంగా ఉంటాడు. సరే, ఇతను ఎందుకు ఇప్పుడు దున్నుతున్నాడు, ఇప్పుడు వర్షాలు ఏమేమి ఈరోజు అసలు పడదు కదా వర్షం, ఈ వారంలో పడే అవకాశమే లేదు, వీడికి ఎవరు చెప్పారు వీడికి అని చెప్పేసి చూద్దాం, పరిశీలిద్దామని చెప్పి ఒక మామూలుగానే మారు వేషంలో భూమి మీద దిగిన తర్వాత రైతు తిరగాలి పలకరించాడు. ఏమయ్య, ఏంటి ఇప్పుడు దుక్కి దున్నుతున్నావేంటి, ఇప్పుడు ఇవాళ వర్షం పడే సూచనలు ఏం కనపట్లేదు, ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఇంకా టైం పడుతుంది, వర్షాలు రావడం, ఇంకా ఋతుపవనాలు రావడానికి 15 రోజులు పట్టేటట్టు ఉంది, నాకు తెలుసుగా నీకు చెప్పాను అని చెప్పాడు. ఆ రైతు, లేదండి, మీరు అనుకుంటున్నారా 15 రోజుల తర్వాతనే అలా పడుతుంది, ఇవాళ పడుతుంది, ఈ రాత్రిగా పడుతుంది, అందులో సందేహం లేదు అన్నాడు. అతని మీద ఉన్నటువంటి నమ్మకం, అతని మీద ఉన్నటువంటి ఏదో తెలియని విశ్వాసం చూసి ఆశ్చర్యం వేసింది. నా మాట నీకేం గురి లేదా, నేను చెప్పిందే వేదంగా చెలాబాటు అవుతుంది మా ఊర్లో, ఇవాళ వర్షం పడుతూ నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, 15 రోజుల తర్వాత నీకు వర్షం పడుతుంది. లేదండి, ఇవాళ రాత్రిగా పడుతుందండి, మీరు చూస్తూ ఉండండి, మీరు రేపు ఎప్పుడైనా వచ్చి చూస్తే నేను వర్షం పడింది కదా రామయ్య అని అడగండి, నేను సమాధానం చెప్తానన్నాడు. వీడు తెలివిలోడే పిచ్చోడే, నేనే చెప్తాను అంటే మారు వేషం ఉన్నాడు కదా, ఇంద్రుడికి నమ్మేవాడు. ఇంద్రుడు గెటప్లో వస్తే నేను వీటిలన్నిటికీ దిక్కులన్నిటికీ అధిపతిని, స్వర్గాధిపతి అని చెప్పుకుంటే నమ్మేవాడు. మామూలు గెటప్లో వచ్చాడు. ఎంత మూర్ఖుల్లా ఉన్నాడు ఏంట్రా వీడు అని చెప్పి అనుకున్నాడు. లేదా ఎట్టి పరిస్థితిలో పడదు, నేను చెప్పింది నాడు సరే అని చెప్పి వీడి అతి నమ్మకాన్ని చెయ్యాలి, వీడి మొండితనం తగ్గించాలనే ఉద్దేశంతో వెంటనే స్వర్గానికి వెళ్ళి ఈ వర్షాలకి వాటికి అధిపతి అయిన వరుణుని పిలిచాడు. వరుణుడు పిలిచి, ఇవాళ భూలోకంలో పలానా ప్రాంతంలో అక్కడ వర్షం కురిపించకూడదు అని చెప్పి ఆదేశించాడు. అప్పుడు ఇంద్రుడితో వరుణుడు అన్నాడు, ఇంద్ర, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ నాకు కనుక చల్లటి గాలి, మబ్బులకి చల్లటి గాలి తగిలితే వర్షం పడుతుంది, చల్లటి గాలికి నువ్వు చెప్పు, వెళ్ళి గాలి వేస్తుందని చెప్పి ఈ రాత్రికి, ఎందుకంటే ఈ రైతు రామయ్య మీద పట్టుదల వచ్చింది, ఇంద్రుడికి నా మాట ధిక్కరించాడని చెప్పి. వరుణుడి దగ్గరికి వచ్చి చెప్పేసరికి, ఇంద్ర, నా చేతిలో ఏమీ లేదు, ఈ గాలులు మటుకు వేద కూడా పవనాలు ఇది రాకూడదు, కాబట్టి నేనేమీ చేయలేను, వాడికి చెప్పమంటే వెంటనే పిలిచాడు. నా చేతిలో ఏం చెప్పాడు కదా, మేఘాలకి చల్లగాలి వేస్తే పిలిచి చెప్పాడు. ఈ పవనుడికి చెప్పాడు. ఏమని చెప్పాడు, నువ్వు గాలి వీచకూడదు, ఇవాళ గాలి వీస్తే మళ్ళీ ఇబ్బంది వస్తుంది, కాబట్టి నువ్వు ఇవాళ గాలి వీచడానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేది ఇంద్రుడి యొక్క ఆదేశం, ఆజ్ఞ అని చెప్పాడు. అప్పుడు ఈ పవనుడు ఏం చెప్పాడు, ఈ గాలి వరుణుడు, నేను ఒక మాట చెప్తాను వింటావా, కప్పలు కిచకిచకిచలా ఆడితే కనుక గాలు ఆటోమేటిక్గా అలా 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 వీస్తాయి, అది ధర్మం, నువ్వు పెట్టిన సృష్టి ధర్మమే, ప్రకృతి ధర్మమే. కాబట్టి నువ్వు కప్పలకి నాయకుడిని పిలిచి, ఇవాళ కప్పలు ఈ సాయంత్రానికి రాత్రికి అసలు బెక్కబెక్కమైన అరవద్దని చెప్పాడు. ఒకవేళ బెక్కబెక్కమైన అరిస్తే ఇంక రెండో విషయం ఆలోచించకుండా చల్లని గాలి వీస్తాయి, అప్పుడు నువ్వు అనుకున్నది పోతుంది, చల్లని గాలి వీచినట్టే ఆ మేఘాలు వర్షిస్తాయి, ఆ వర్షదేవుడి మాట అని చెప్పి వరుణుడు చెప్పేశాడు. అక్కడ వర్షానికి సంబంధించిన అధిపతి చెప్పేశాడు, వర్షాధిపతి, అలాగే గాలికి సంబంధించిన వరుడు అధిపతి చెప్పేశారు. సరే, కప్పల నాయకుడు ఇలా చెప్పాడని చెప్పి, ఏముంది, ఇంద్రుడికి అధికారం ఉంది కదా, అధికారం ఉంటే అన్నీ ఉన్నట్టేనా, ఆలోచన కూడా ఉండాలి కదా, మీ కప్పల నాయకుడిని తీసుకురండి అని చెప్తే ఆ కప్పల నాయకుడు తీసుకొచ్చాడు. ఇంద్రుడిని చూసి నమస్కారం పెట్టాడు ఆ కప్పల నాయుడు. ఇదిగో ఈరోజు సాయంత్రం పలానా ఊరిలో పలానా చోట మీరు బెకబెకమనంటే కుదరదు, మీ కప్పలన్నీ వాళ్ళందరికీ చెప్పి, మీ మొత్తం కప్పలందరికీ ఆదేశం, ఎక్కడా కూడా ఏ ఊరిలో కూడా బెకబెకమనకూడదు ఈ 24 hours అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఇంద్రుడు దాడి తట్టుకులా, అయ్యా మీ ఇష్టం, మేము చెప్తాను, అయితే చిన్న మానవం ఉంది అన్నాడు. ఏమిటి అన్నాడు. మేము మినుగురు పురుగులు ఇలా కాంతి, ఇలా మినుగురు పురుగులు మీరు చూసే ఉంటారు కదా, ఆ మినుగురు పురుగులు ఎలా వెలుగుతూ ఉంటే వెలుగుతుంటే అక్కడ లైట్ అలా వెళ్తున్నట్టుగా ఉంటుంది, ఆ లైట్ వస్తుంటుంది మాట మినుగురు పురుగు. మినుగురు పురుగులు
ఇవాళ మీరు చెప్పండి, ఆదేశం ఇవ్వండి. అవి ఒకవేళ అలా మిణుగురు పురుగుల కాంతి జిమ్మితే కనుక మా కప్పలకి ఇంకా వేరే అక్కడ సైను మళ్ళీ బెకబెకమంటే తర్వాత మీరు నన్ను అన్ని ఉపయోగాలు మిణుగురు పురుగుల దగ్గరే ఉంది ఈ గొడవ అంతా. మిణుగురు పురుగులకి మీరు ఆదేశం ఇవ్వండి అన్నాడు. సరే, మిణుగురు పురుగుల యొక్క నాయకుడు పిలిచాడు. మీకు ఒకవేళ ఏంటండి అన్నాడు. ఇంద్రుడి దగ్గరికి వచ్చి ఆ మిణుగురు పురుగు నాయకుడు నమస్కారం అంటే, ఈరోజు సాయంత్రం పలానా ఊర్లో పలానా ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా మీరు ఉండకూడదు, ఉన్నా కూడా మీ కాంతిని ఇలా వెదజల్లకూడదు, మీరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు నేను ఇంద్రుడి ఆదేశం అంటే అయ్యే బాబు మీరు స్వర్గాధిపతి నన్ను పిలవడం గొప్ప ఇలా అని చెప్పాడు. మిణుగురు పురుగు ఇంకా కంప్లైంట్ ఇవ్వలేదు. సరే, మేము మా వాళ్ళందరికీ మా మిణుగురు పురుగులు అన్నిటి చెప్తాను. ఇవాళ మీకు మీరు చెప్పినట్టుగా ఎక్కడా కూడా మేము లోపల నుంచి బయటికి రాము, మా కాంతి ఎక్కడ కూడా రాదు. అమ్మయ్య అనుకోండి ఇంద్రుడు. ఇంకా వెర్రి రైతు వాడేం చేస్తాడు, రామయ్య మిడుగురు పురుగు చెప్పాం, మిడుగురు పురుగు చూసి మన కప్పలకి చెప్పాం, కప్పల నుంచి ఈ గాలులకు చెప్పాం, గాలి నుంచి మళ్ళీ మేఘాలకు చెప్పాం, ఇంకా అందరికీ చెప్పేసాం. ఇవాళ ఎట్టి పరిస్థితులు కూడా ఈ రామయ్య పొలంలో వర్షం పడలేదు, వాడి నమ్మకం ఉమ్మవుతుంది, లేదా నా మాటే కాదంటాడా అనుకున్నాడు ఇంద్రుడు. తీరా చూసేసరికి తెల్లారి లేచేసరికి అక్కడ పూర్తిగా రామయ్య పొలంలోనూ ఆ ఊరు మొత్తం అంతా వర్షం దంచి కొట్టింది. అక్కడికి ఏమైంది, ఇంద్రుడు యొక్క అభిమానం, ఆత్మాభిమానం దెబ్బతింది. ఏం జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, ఎలా అడుగుతాడు? అందరినీ పిలిచాడు. పిలిస్తే మిణుగురు పురుగులకి నీకు చెప్పిన మాట బుద్ధి లేదా నీకు, ఏంటి ఎందుకు పడింది అక్కడ వర్షం, మాకేం తెలుసు బాబు, మా వాళ్ళ ఒక్క పురుగు కూడా మేము బయటకు రాదన్నాడు. సరే, కప్పల నాయకుడిని పిలిపించి ఏంటి మీ కప్పలకు చెప్పొద్దని చెప్పాను కదా, బెకబెకమని అరవద్దని చెప్పాను కదా, ఏం వచ్చింది? ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే మాట మేఘాల నాయకుడిని పిలిచి వర్షాధిపతిని పిలిస్తే మా తప్పేనా నీకు ముందే చెప్పావు, గాలులు వీచాయి అంటే వర్షించడం మా లక్ష్యం, గాలులు వీచాయి, గాలు ఎందుకు వీచాయి కనుక్కో నువ్వు అన్నాడు. అక్కడ ఈ వరుడు దగ్గర పిలిచి ఎందుకయ్యా నీకు చెప్పాను కదా బుద్ధి లేదన్న మాట ఆదేశం నీకు లెక్క లేదా అనేసరికి, నువ్వు మమ్మల్ని ఏమన్నా నీకు మాటకి ఏం వాల్యూ లేదు, ఎందుకంటే నీకు ముందే చెప్పాం కప్పలు బెకబెకమని అరిస్తే గాలులు వీస్తాయి, చిరుగాలులు మా సైన్యం అంతా వీస్తాయి అని చెప్పాం. కప్పలు అరిచే కనుక్కో కప్పలు అన్నాడు. కప్పల నాయకుడిని పిలిచాడు. కప్పలు అంటే ఏమైందంటే మరి మిడుగురు పురుగులు కనపడితే అరుస్తాయి మీకు చెప్పాం కదా. మిడుగురు పురుగులు అడిగేసరి ఆఖరిలో ఏం చెప్పింది, అదేం లేదు మాకు మేము రాలేదు బయటకు అని చెప్పి. మరి ఏం జరిగిందని చెప్తే త్రిలోక సంచారైన నారదుని పిలిపించాడు. పిలిచిన నారద మహాముని వచ్చాడు. నారద మహాముని ఇలా జరిగింది ఇదంతా కదా, అసలు ఇదంతా ఎలా జరిగిందో ఒక్కసారి నీ దివ్య దృష్టితో చూసి చెప్పినా పర్లేదు, ఇది చెప్పినట్టే నవ్వి నారదునితో చూసి ఇంద్ర నువ్వు ఎందుకయ్యా అతని నమ్మకం, అతని మీద ఉన్న నమ్మకం, అతని మీద ఉన్న విశ్వాసం, భగవంతుని మీద విశ్వాసం ఆ వర్షం గురిచేలా చేసిందని చెప్పి, మరి ఏంటి మిణుగురు పురుగులేం కూడా ఏమీ చేయలేదని చెప్తున్నాయి, కనపడలేదు బయటికి రాలేదని అంటే, ఆ రాత్రి ఏం జరిగిందో తెలుసా, ఆ రామయ్య ఆ రాత్రికే వర్షం పడుతున్న ఉద్దేశంతో సాయంత్రం అయిన తర్వాత పొలం నుంచి ఇంట్లోకి వెళ్ళి పడుకోకుండా భార్యని పిల్లల్ని దీపాలు వెలిగించమని చెప్పేసేసి ఆ దీపాలన్నీ మొత్తం పొలం చుట్టూ దీపాల కింద పెట్టుకుని అందులో కూడా దున్నడం పూర్తి అవ్వలే కాబట్టి ఆ పొలాన్ని దున్నేశాడు. ఈ దీపాల కాంతిని చూసి కప్పలు పెకపెకమని కలిగాయి. కాబట్టి రామయ్య యొక్క భక్తి, రామయ్య యొక్క భగవంతుని విశ్వాసం, వర్షం పడుతుందనే అతనికి ఉన్న నమ్మకం ఇక్కడ గెలిచింది తప్పితే నువ్వేం ఓడిపోలేదు, అవేమీ తప్పు చేయలేదు. మిడుగురు పురుగులు నిజంగా రాని మాట వాస్తవమే, అలాగే కప్పలు అది చూసే మురిగే కదా తప్పితే దానికి వాడిది తప్పు లేదు. ఈ గాలులు వీచాయి, కప్పల యొక్క బెకబెక శబ్దాలు విని వీచాయి, అది చూసి వీచిన వెంటనే మేఘాలు వర్షించాయి. కాబట్టి వాళ్ళు అనుకో అతని పొలంలో అతని కష్టం ఇది, అతని నమ్మకం అలా తీసుకెళ్ళింది. దీపాలు పెట్టుకుని ఈ దీపాలలో ఆ మొత్తం పొలం దున్నాడు. దున్నేసరికి భగవంతుడు కృపా కటాక్షం వల్ల, భగవంతుడి మీద అతనికి ఉన్న నమ్మకం వల్ల ఆ వర్షం గురించి తప్పితే నిన్ను ఎవ్వరూ ఎదిరించలేదు. అతనికి అమ్మాయి కూడా అతనికి ఏమీ తెలియదు. అతని మీద అమాయకమైనటువంటి విశ్వాసం, అమాయకమైన నమ్మకం, ఎటువంటి అతనిలో కల్మషం లేదు కాబట్టి అని చెప్పాడనమాట. అప్పుడు ఇంద్రుడికి అర్థమైందన్నమాట, నమ్మకం ఎంత గొప్పదో, అధికారం శక్తి కన్నా నమ్మకం గొప్పది. మళ్ళీ ఎవడో ఏదో చేస్తాడంటే ఇలాగే జరుగుతుందన్నమాట. మళ్ళీ అడ్డుకుంటాడు, ఏదో ఎవడో అడ్డుకోడు, మనం ముందుకు వెళ్తాం మన జీవితం. వాడు ఎవడో అడ్డుకోడు. ఇప్పుడు ఇంద్రుడికే దిక్కు దేవడం లేదు, అన్ని కండిషన్స్ పెట్టి అన్నింటి మీద అధికారం చెలాయించాడు. అక్కడ వరుణుడి మీద, వర్షాధిపతి మీద, అందరి మీద చేసిన ఉపయోగం ఏముంది? మేఘాల మీద, గాలుల మీద, కప్పల మీద, ఆఖరికి మిణుగురు ఇప్పుడు అల్పజీవుల మీద పెట్టినా కూడా పని అవ్వలేదు. కాబట్టి తెలిసింది కదా, ఇక ఇదేది మన సంకల్పం, మన నమ్మకం గట్టిగా ఉండి భగవంతుడి పట్ల భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఉంటే మన మీద మనకు నమ్మకం ఉండాలి. మెయిన్
కాబట్టి ఇది ఇందులో మనం తెలుసుకోవాల్సిందంటే నమ్మకాన్ని ఎప్పుడూ విడవకూడదు, మన విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. భగవంతుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు. ఏదో ఒక మానవ రూపంలో మనకి ఒక ఆసరాగా నిలుస్తాడు. కాబట్టి మన నమ్మకమే మెయిన్. మన సంకల్పం అంటే మన సంకల్పాన్ని, మన నమ్మకాన్ని, మన విశ్వాసాన్ని ఎప్పుడు ఉండకపోతే ఏదైనా అద్భుతం జరగచ్చు. ఇక్కడ రైతు రామే విషయంలో కూడా ఆ పొలంలో వర్షం అతని నమ్మకానికి అనుగుణంగా జరిగింది. ఇదంతా తెలుసుకున్నారు కదా. మళ్ళీ మరో కథ మీ ముందుకు వస్తాను. అప్పటివరకు ఎప్పటిలాగే నా విజ్ఞప్తి 10 మందికి పంచండి. అలాగే మీరు చూడండి, లైక్ చేయండి. మంచి మంచి విషయాలు 10 మందికి పంచడంలో అది అందరికీ ఉపయోగపడుతుంది. నా విషయం అంతకు మించి ఏం లేదు. సెలవు, మీ పరమహంస.